హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనిట్ సంబంధించి అయితే అఫీషియల్ కేవైసీ డేట్ అయితే మనకు లాక్ కావడం జరిగిందండి. సో దానికి సంబంధించి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కేవైసీలు మన ప్రాజెక్టులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అసలు మనకి ఎందుకు ఇక్కడ ఒక 2 వీక్స్ పెండింగ్ పడింది, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో అండి, చూసినట్లయితే మనకి మే 21 తారీఖు నుంచే యాక్చువల్గా మనకైతే కేవైసీలు స్టార్ట్ కావాల్సి ఉంటుందండి. సో కానీ మనకైతే ప్యాచ్ వర్క్ అనేది ఉంది. ఇంక దాంతోపాటు కొంతమందికి మాత్రం యాక్సెస్ ఇచ్చేసారన్నమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో వాళ్ళకైతే యాక్సెస్ ఇచ్చారు, వాళ్ళు మాత్రమే కేవైసీ చేసుకున్నారు. కాకపోతే దాంట్లో అయితే కొన్ని మిస్టేక్ అయితే జరిగిందనమాట. సో దాన్ని సవరించడం కోసం అయితే వీళ్ళు 2 వారాల గ్యాప్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడైతే మనకు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. దీంట్లో అయితే మనకి ఎప్పటి నుంచి కేవై స్టార్ట్ అవుతుందో, తీసుకోవాల్సిన కొన్ని కీ రూల్స్ ఏమిటి, ఇంకా దాంతోపాటు కీ టాపిక్స్ ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. మరింత సురక్షితమైన మరియు విశ్వసనీయమైన వ్యవస్థను నిర్మించడానికి మైటర్ తన కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మన యొక్క కేవైసీ అనేది ఇక్కడ మాత్రం మనకి ఎటువంటి డిలేలు పోస్ట్‌పోన్ లేవండి. జూన్ 4వ తారీఖు అయితే మనకి అఫీషియల్‌గా కేవైసీలు స్టార్ట్ అయితే కాబోతున్నాయి. జూన్ 4, 2026న మనకందరికీ కూడా కేవైసీ స్లాట్ అయితే రాబోతుంది. అప్పటి నుంచి మనమైతే కేవైసీ తీసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో ఇందుకోసం వీళ్ళైతే ఒక 2 వీక్స్ గ్యాప్ అయితే తీసుకున్నారన్నమాట. సో మే 21 స్టార్ట్ అవ్వాల్సింది యాక్చువల్‌గా. కాకపోతే 2 వారాల గ్యాప్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన వర్క్స్ వల్ల, తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే 2 వారాల ఆలస్యం అయితే అయిందండి. సో మన వాళ్ళు ముందే చెప్పారు ఒక అఫీషియల్ డేట్ ఇస్తామని. చెప్పిన ఒక 1 వీక్ ఇచ్చేసారని చాలా మంచి విషయం ఇదైతే. ఇంకా అదేవిధంగా ఆధారపడటానికి తగ్గించుకోవడానికి మరియు మా భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం చేయడానికి మేము నిర్ణయించుకున్నందున మా కేవైసీ ప్రక్రియ మైటర్ యొక్క సొంత ఈకోసిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది. సో గతంలో అండి మనమైతే థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధించి అయితే హెల్ప్ అయితే తీసుకోవాలని కోరుకున్నారు ఈ కేవైసీ ప్రక్రియలు వచ్చేసి. కానీ ఇప్పుడైతే ఇంకా బయట వాళ్ళ యొక్క హెల్ప్ మనకేం వద్దు, మన కేవైసీ సిస్టమ్ అనేది మనం మాత్రం రన్ చేసుకుందాం, మనం మాత్రమే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకుందాము అని చెబుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే మన డేటా అనేది మన కోర్ టీం దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి మనం 1% టెన్షన్ పడక్కర్లేదు. సో దీన్ని బట్టి అయితే మన యొక్క పర్సనల్ ఇన్ఫోకి ఏమైనా ఇబ్బంది అయిద్దా, మన డీటెయిల్స్కి ఏమైనా ఇబ్బంది అయిద్దా అని ఖచ్చితంగా డౌట్ ఉండొచ్చు. కానీ ఆ డౌట్ అయితే మనకు 1% కూడా అక్కర్లేదని చెబుతున్నారండి. ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా మనకైతే కేవైసీ అనేది మన కోర్ టీం వాళ్ళు, మన ప్రాజెక్ట్ వాళ్ళు అయితే మన ముందుకైతే అఫీషియల్గా తీసుకురాబోతున్నారని వాస్తవం అనమాట. సాధారణ వెరిఫికేషన్ ప్రక్రియకు మించి యూజర్స్ ఖాతాలు, ఆస్తులు మరియు ఈ వ్యవస్థ యొక్క మొత్తం విశ్వాసాన్ని పరీక్షించడానికి రూపొందించబడిన మరింత పటిష్టమైన భద్రత నిర్మాణాన్ని మేము సిద్ధం చేస్తున్నాము. సో చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి. మన డేటా అనేది ఎక్కడికి లీక్ కాకుండా చాలా దృఢంగా ఉండేలాగైతే మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చూస్తున్నారన్నమాట. సో ఎందుకంటే కొంతమంది టెన్షన్ పడుతున్నారన్నమాట ఈ కేవైసీలు అప్పుడు. ఎందుకంటే మన పర్సనల్ ఇన్ఫోకి అని ఇబ్బంది అయిద్దని. ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండదండి. కాకపోతే వాళ్ళు చెప్పిన రూల్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మనం ఒక రియల్ యూజర్ లాగా గుర్తింపు పొందుతాము. వాళ్ళకు మాత్రమే ఈ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి అయితే మార్కెట్లోకి అవకాశం అయితే వస్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంట్లో కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. చూద్దాం ఇప్పుడు. అకౌంట్ వెరిఫికేషన్. సో ఈ కేవైసీ అనేది చాలా చాలా ముఖ్యం అండి. వన్స్ మనం కేవైసీ చేసుకుంటేనే ఒక వెరిఫైడ్ యూజర్ లాగా మనమైతే ఉంటారన్నమాట. అప్పుడు మనకి ప్రాజెక్ట్లో వచ్చిన ప్రతి ఫీచర్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వెరిఫైడ్గా కాకుండా ఉంటారో వాళ్ళకైతే అన్ని బెనిఫిట్లు రావు అండి. సో ఈ వన్స్ మనం వెరిఫైడ్ అయిపోతే ప్రతి బెనిఫిట్ మన ముందుకైతే వస్తుందన్నమాట. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి సురక్షితమైన ఎకోసిస్టమ్ వ్యవస్థ. ఇంకా దాంతోపాటు అండి మన ప్రాజెక్టులో ఒక ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి ఎకోసిస్టమ్ డెవలప్ ఉంటుందన్నమాట. కాకపోతే ఎప్పుడైతే కేవైసీ చేసుకున్న యూజర్స్ ఎక్కువగా ఉంటారో ఆ యొక్క సిస్టమ్ అనేది ఇంకాస్త దృఢంగా ఉంటుందని తెలుసుకోవాలి మనమైతే. సో మెరుగైన వెరిఫికేషన్, విశ్వసనీయత. సో చాలా చాలా మంచి వర్కర్స్ అయితే మనకైతే ఉన్నారని చెబుతున్నారు. వాళ్ళైతే వీలైనంత వేగంగానే మనకైతే కేవైసీలు చేసి పెడతారు. వాళ్ళకి సంబంధించి మనకి సపోర్ట్ అయితే ఉంటుందని చెబుతున్నారన్నమాట. మంచి ఈకోసిస్టమ్ అనేది మన ముందుకైతే రాబోతుంది. అది కూడా రక్షక ఉంటుంది. మెరుగైన ఈకోసిస్టమ్ వ్యవస్థ స్థిరత్వం. సో అందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటేనండి, మనకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. అది ఎలాగంటే మన యొక్క డేటాకి మనం ఏవైతే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారో సబ్మిట్ చేస్తామో వాటికైతే ఖచ్చితంగా మేమైతే హాని కలగకుండా జాగ్రత్త పడతామని చెబుతున్నారన్నమాట. సో మనకైతే ఇది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డౌట్గా ఉండొచ్చు. ఆ డౌట్స్ ఏం అక్కర్లేదండి. జూన్ 4 నుంచి మనం కూడా కేవైసీలు తీసుకోబోతున్నాం ఈ ప్రాజెక్టులో. మైటర్లో పాల్గొనే వారందరి కోసం కూడా ఒక మంచి రక్షణ, విశ్వసనీయమైన, సురక్షితమైన వాతావరణం ఇవ్వడం కోసమే ఇంత ఆలస్యం ఏమి తీసుకోవడం అయితే జరిగింది. ఒక 2 వీక్స్ అయితే పెండింగ్ పడింది కదా వర్క్ అనేది. ఇందుకోసమేనండి. ఎవరికి ఇబ్బంది లేకుండా
ప్రాజెక్టులు ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా కేవీసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేమైతే 2 వారాలైతే గ్యాప్ తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. కేవైసీకి వర్తింపజేయబడిన నిర్దిష్ట సంకేతాలు మరియు భద్రత నిర్మాణం భవిష్యత్తు అప్డేట్లో విడిగా ప్రకటిస్తాము. సో కేవీకి సంబంధించిన కొన్ని ముఖ్య పాయింట్స్ అయితే ఉన్నాయి కదా రూల్స్, అవన్నీ మళ్ళీ మనకైతే ప్రకటిస్తారు ఈ గ్యాప్లో. అంటే మనకి జూన్ 4 లోపు కూడా ఇంకో అప్డేట్ అయితే రావచ్చు. అది కూడా నేను మన ఛానల్ కవర్ చేసిన మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వడం సరిపోతుంది. కేవైసీ ప్రక్రియ షెడ్యూల్కి సంబంధించి మరిన్ని వివరాలు మీతో మేము ఖచ్చితంగా పంచుకోవాలని కోరుకుంటున్నాము. అది కూడా మన యొక్క అఫీషియల్ ఛానల్స్ ద్వారా మాత్రమే. సో ఎక్స్ అకౌంట్ నుంచి మనకైతే అఫీషియల్ పోస్టులు అన్నీ వస్తూ ఉంటాయండి. మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. ప్రతిదీ పిన్ టు పిన్ అప్డేట్ మీకు ఇవ్వడానికి అయితే నేను ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటానండి. మీకు ఏ డౌట్ రాకుండా అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. మైటర్ యొక్క తదుపరి దశ వైపుకు పటిష్టమైన భద్రత మరియు అధికారిక విశ్వసనీయత ప్రారంభమవుతుంది. సో మనమైతే ఒక ముందడుగైతే వేయబోతున్నాము. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్టుకి కేవైసీ అనేది చిన్న సాధారణ విషయం కాదండి. వన్స్ కేవైసీ లాట్ ఇచ్చామంటే ఆ ప్రాజెక్ట్కి చాలా వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. దాంతోపాటు యూజర్ బేస్ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వర్క్ ప్రెషర్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. సో అందుకే వీళ్ళైతే ఒక ముఖ్యమైన దశలోకి వెళ్ళబోతున్నాం మనం అనేది చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే నేను మనకైతే పక్కాగా జూన్ 4వ తారీఖు అయితే కేవైసీ స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ అయితే మన కోర్టు వాళ్ళు అయితే మనకి రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, మనం చేసే చాలా మైనింగ్ ప్రాజెక్టులో కూడా కేవైసీ డేట్ వాళ్ళు ఇచ్చినా సరే, కేవైసీ డేట్ వాళ్ళు ఒకటి ఇచ్చినా సరే, ఆ డేట్లో అది కేవైసీ స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే, వాళ్ళు అనుకున్నట్లా చేయాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ డేట్స్ అనేది మనకైతే అటు ఇటు జరుగుతాయి, కానీ ఇబ్బంది పడక్కర్లేదు మనం. అసలు అది జరగకపోతే మనం బాధపడాలి. కొంచెం అటు ఇటుగా జరిగినా పర్లేదు. కాబట్టి ఈ విధంగా మనకి కేవైసీ లాట్ అయినా సరే, లిస్టింగ్ అయినా సరే మనకి టైం లైన్ గ్యాప్ అయి వచ్చేమో, కానీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అదే నేను మళ్ళీ చెబుతున్నాను. ఎందుకంటే మనకి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మే 21 తారీఖు కేవైసీలు ఉన్నారు కదండి, మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదని. సో మనకి కావాలని అయితే ఎవరు డిసప్పాయింట్ చేయరు, కావాలని బ్యాడ్ మార్క్ ఎవరు తెచ్చుకోవారండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే మనకైతే ఇలాంటి డీలేస్ అయితే ఉంటాయి అని మనం కూడా ఖచ్చితంగా వాళ్ళైతే చాలా సందర్భాల్లో అర్థం చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ నేను చెబుతున్నానండి. సో ఖచ్చితంగా అందరూ కూడా యాక్టివ్గా ఉండి ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే చేసుకోండి. వన్స్ మనకైతే కేవైసీ అయిపోయిన తర్వాత 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్గా మైగ్రేట్ అయితే అవుతుంది. వాటిని అయితే మీరు మార్కెట్లో సేల్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశం అయితే ఉంటుందండి. ఆ టోకెన్ వాల్యూ ప్రకారంగా అది మనకు విషయం అనమాట. సో కొన్ని గ్లోబల్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయితే కాబోతుంది మన టోకెన్ అయితే. అప్పుడు దాని యొక్క ప్రాపర్ వాల్యూ మనకి తెలుస్తుందండి. చాలామంది వాల్యూ ఎంత నడుతుంది టోకెన్ది. సో లిస్టింగ్ అయ్యేంత వరకు సస్పెన్స్ అండి, నాకు మీకు అందరికీ కూడా. అది మాత్రం నేను చెప్పగలను. యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక దాంతోపాటు ఒకసారి అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మన యొక్క ఐడి ప్రూఫ్ అయితే అడుగుతారన్నమాట. ఆ తర్వాత దాన్ని అయితే మనం ఒక కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తాము. ఆ తర్వాత మన యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చి వెయిట్ చేస్తాము. ఆ తర్వాత మనకైతే వాళ్ళు కేవైసీ అయితే అప్రూవల్ చేస్తారండి. ఇది వన్స్ మనకి లైవ్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నంత మాత్రాన అది అందరికీ అర్థం కాకపోవచ్చండి. వన్స్ మనం కేవైసీ చేసుకున్న వీడియో చూస్తే తప్ప మనకైతే కేవైసీ మీద ఒక అవగాహన అయితే రాదండి. సో చాలా ప్రాజెక్టులు కూడా మనకైతే సిమిలర్గానే ఉంటుంది, అంత తేడాగా ఉండదు. ఇది కూడా దరిదాపుగా అలాగే ఉంటుందన్నమాట. సో వన్స్ మనకి కేవైసీ లాట్ వచ్చిన తర్వాత కేవైసీ ఎలా చేసుకోవాలో పిన్ టు పిన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో వస్తుందండి. మీరైతే దాన్ని ఫాలో అయిపోండి. దాన్ని బట్టి అయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. వన్స్ మీరు కేవైసీ అయిపోయిన తర్వాత మైగ్రేషన్లోకి అయితే వెళ్ళిపోతారు. సో అప్పుడైతే మీకు సెల్ చేసుకోవడానికి అయితే కాయిన్స్ అయితే వస్తాయండి. సో ఈ కేవైసీ గురించి అయితే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి అప్డేట్ అయితే. అందరూ కూడా కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.